హాయ్ వ్యూవర్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ 4లో 61 క్వశ్చన్ నుండి 65 క్వశ్చన్స్ వరకు చేస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ 61st క్వశ్చన్. ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ వెల్ షఫల్డ్ 52 cards, all the face cards are removed. One card is randomly drawn from the remaining pack of a cards. Then the probability of that card is a black card. అంటే మనకు మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే 52 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా. తెలుగులో చూడండి. 52 పూర్తిగా కలిపి ఉన్న పేక ముక్కల సమూహం నుండి బొమ్మల కార్డులను, వాటిని ఫేస్ కార్డ్స్ అంటాం కదా, వేరు చేయబడ్డాయి. మిగిలిన కార్డులలో నుండి ఒక కార్డును యాదృచ్ఛికంగా తీసినప్పుడు అది నలుపు కార్డు అయ్యే సంభావ్యత ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా. ఫస్ట్ ఆన్సర్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి? టోటల్ కార్డ్స్ 52 ఉంటాయి. వాటిల్లో మనకి ఏమేమి ఉంటాయంటే బ్లాక్ కార్డ్స్ 26 ఉంటాయి. అదేవిధంగా రెడ్ కార్డ్స్ కూడా 26 ఉంటాయి. వీటిల్లో ఏవే ఉంటాయంటే 1 అనేది ఉంటుంది, దాన్ని మనం ఆస్ అంటాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 జాక్, క్వీన్, కింగ్. ఈ విధంగా 13 కార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా వీటిని స్పేడ్ అంటాం. అదేవిధంగా క్లబ్స్ కూడా జాక్, క్వీన్, కింగ్, క్లబ్స్. ఇవన్నీ బ్లాక్ కార్డ్స్. ఎన్ని ఉంటాయి బ్లాక్ కార్డ్స్? 26 ఉంటాయి. అదేవిధంగా రెడ్ కార్డ్స్ కూడా 26 ఉంటాయి. ఒకటి వచ్చి హార్ట్, నెక్స్ట్ ఇంకొకటి వచ్చి డైమండ్ కార్డ్స్. అవి 13 ఉంటాయి. ఓకేనా. అవి కూడా ఏవే ఉంటాయంటే ఆస్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 జాక్, క్వీన్, కింగ్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 జాక్, క్వీన్, కింగ్. మన క్వశ్చన్ లో ఆల్ ఫేస్ కార్డ్స్ ఆర్ రిమూవ్. వేటిని అంటామంటే ఫేస్ కార్డ్స్. ఈ 12 కార్డ్స్ ను ఫేస్ కార్డ్స్ అంటాం. సో వీటన్నిటిని రిమూవ్ చేసేసాడు. రిమూవ్ చేస్తే ఇంకుండే కార్డులు ఏంటంటే మనకు 40 కార్డ్స్ ఉంటాయి. అయితే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ కార్డ్స్ అన్నాడు. వీటిలో బ్లాక్ కార్డ్స్ ఇంకెన్ని ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే బ్లాక్ కార్డ్స్, ఈ కార్డ్స్ 20 ఉన్నాయి. ఈ బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 20. దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. 0, 0 క్యాన్సల్. 2 1s are 2 2s are. సో ఆన్సర్ ఈస్ 1/2 is the answer. Question. The decimal expansion of 41/1250 will the terminator after. అంటే టర్మినేట్ అంటే స్టాప్ అయిపోతుంది పాయింట్ లో. ఎన్ని పాయింట్ల వరకు అది స్టాప్ అవుతుంది అనేది మనకు కావాలి. 41/1250. దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 1250కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. ఎప్పుడు డినామినేటర్ కు ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. ఇప్పుడు ఇది చూడండి, 0 అనేది ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 6, 2, 5. మళ్ళీ ఇది 5తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 625 అనేది లాస్ట్ 5 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. 5 1s are 5 2s are 5 5s are. మళ్ళీ 5తో డివిజిబుల్ అవుతుంది. 5 2s are 5 5s are. మళ్ళీ 5తో 5 5s are. ఇక్కడ 125 మనం ఎలా రాయొచ్చు అంటే 1250ని 2 into 5 power 4 అని రాయొచ్చు. సో ఇప్పుడు చూడండి, 41/2 into 5 power 4 కదా. ఇక్కడ 2 powers లో ఇంకా ఇక్కడ 4 ఉంది. మనకు 2 powers 5 powers రెండు ఈక్వల్ గా ఉండాలి. రెండు ఈక్వల్ గా ఉండాలంటే దీన్ని దేంతో ప్రొడక్ట్ చేయాలి? 2 క్యూబ్ తో న్యూమరేటర్ ని, అదే విధంగా డినామినేటర్ ని రెండింటిని 2 క్యూబ్ తో ప్రొడక్ట్ చేయాలి. సో చూడండి, న్యూమరేటర్ ని 2 క్యూబ్ తో, డినామినేటర్ ని కూడా 2 క్యూబ్ తో ప్రొడక్ట్ చేశాము. అప్పుడు మనకి ఏమవుతుంది? 41 into 2 క్యూబ్ అంటే ఎంత? 8 by ఇక్కడ 2 power 4 into 5 power 4. 8 1s are 8, 8 4s are 32. మనకు చూడండి, ఇక్కడ 2 5s are ఎంత? 10. 10 power 4. 10 power 4 అంటే మీనింగ్ ఏంటి? 10 into 10 into 10 into ఈ విధంగా 4 times కాబట్టి మనం 4 zeros పెట్టేస్తే సరిపోతుంది. అంటే పాయింట్ అనేది ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు మనకు జీరోస్ ఎన్ని ఉన్నాయో అన్ని డిజిట్ తర్వాత
రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కి కౌంట్ చేసుకుంటూ రావాలి. చూడండి 1 2 3 4.0. సో ఆన్సర్ ఈస్ 0.0328. దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే మనకు ఈ పాయింట్ అనేది ఎన్ని డెసిమల్స్ తర్వాత పెట్టాం? ఆఫ్టర్ 4 డెసిమల్ ప్లేసెస్. సో దట్ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్, if alpha and beta are zeros of p of x equal to 2x square minus x minus 6, then the value of alpha power minus 1 beta power minus 1 is p of x equal to 2x square minus x minus 6 నకు ఆల్ఫా కమ బీటా విలువలు శూన్యాలైన ఆల్ఫా పవర్ మైనస్ 1 ప్లస్ బీటా పవర్ మైనస్ 1 విలువ ఎంత అనేది మనకు కావాలి. ఓకేనా? చూడండి, మనకు పాలినామియల్ p of x ఈక్వల్ టు ఏమిచ్చాడు? 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 అనేసి మనకి ఇచ్చాడు. దీనికి ఫ్యాక్టర్స్ ఇది ఏ ఫార్ములాలో ఉంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్ములాలో ఉంది. మనకు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఏ వాల్యూని సి వాల్యూని ప్రొడక్ట్ చేయాలి. ఏ అంటే ఇక్కడ ఎంత? 2. సి అంటే ఎంత? -6. 2 ఇంటూ -6 ఎంత అవుతుంది? -12 అవుతుంది. ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే ఎంత రావాలంటే బి రావాలి. ఇప్పుడు ఫ్యాక్టర్స్ దీనికి ఏమవుతాయి అంటే ఇక్కడ ఏం లేదంటే -1 రావాలి. బి వాల్యూ ఎంత రావాలి? -1. అంటే యాడ్ చేస్తే మనకు -1 రావాలి. అప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 4 3s are అంటే -4 + 3. ఎందుకంటే రెండింటిని యాడ్ చేస్తే -1 రావాలి కాబట్టి ఫ్యాక్టర్స్ ఏమయ్యాయి? -4, 3 అయ్యాయి దీనికి. సో p of x అనేది ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఎందుకంటే మనకు రూట్స్ కనుక్కోవాలి కాబట్టి 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 6 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ రాశాము. రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 2x అనేది కామన్ తీయచ్చు. అప్పుడు ఏమవుతుంది? x మైనస్ 2. దీని రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 3 కామన్ తీయచ్చు. x మైనస్ 2 ఈక్వల్ టు 0. రెండిట్లో ఏం కామన్ ఉంది? x మైనస్ 2 అనేది కామన్ గా ఉంది. సో x మైనస్ 2 ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. x మైనస్ 2 ఈక్వల్ టు 0 ఆర్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు -3/2. ఎందుకంటే ప్లస్ 3 ఇవ్వకపోతే -3, 2 ఇవ్వకొస్తే -2. అంటే ఒకటి ఆల్ఫా ఈక్వల్ టు 2, బీటా ఈక్వల్ టు -3/2. మనకు కావాల్సింది ఏంటి? ఆల్ఫా పవర్ -1 ప్లస్ బీటా పవర్ -1 అంటే ఏంటి? 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా. 1/ఆల్ఫా అంటే 2 ప్లస్ బీటా వాల్యూ 1/-3/2. ఇదేమవుతుంది? 1/2 ప్లస్ ఇంటూ మైనస్ రివర్స్ అయితే ఏమవుతుంది? 2/3. దీనికి ఎల్సిఎం రెండింటి ప్రోడక్ట్ చేస్తాం. 3 2s are 6, క్రాస్ మల్టిప్లికేషన్ 3 1s are 3 మైనస్ 2 2s are 4. 3 - 4 -1 by ఆన్సర్ -1/6. The value of 16 power log 2 3 power 3 root 2 plus 1/4 విలువ ఎంత? చూడండి, 16 పవర్ log 3 root 2 base 2 ప్లస్ 1/4 దీనికి ఆన్సర్. ఇది ఎలా ఉంది? ఏ పవర్ m ప్లస్ n ఫార్ములాలో ఉంది. ఏ పవర్ m ప్లస్ n ఫార్ములా ఏంటి? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. అప్పుడు ఏమవుతుంది? ఏ పవర్ అంటే 16 పవర్ log 3 root 2 base 2 ఇంటూ 16 పవర్ 1/4. ఇప్పుడు చూడండి, దీన్ని 2 పవర్ లో మనం ఎలా రాయొచ్చు అంటే 2 పవర్ 4 అని రాయొచ్చు. లాగ్ ఎందుకంటే 16 ని 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 కాబట్టి 2 పవర్ 4 గా రాయొచ్చు. 3 root 2 base 2 ఇంటూ సేమ్ 2 పవర్ 4 గా రాసినట్టయితే ఇక్కడ 1/4 కాబట్టి 4 4 గెట్ క్యాన్సల్. 2 పవర్ ఇది ఎలా ఉంది? n log ఏ ఫార్ములాలో ఉంది, బేస్ ఎక్స్ ఈ ఫార్ములాలో ఉంది. ఇలా ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏంటి? లాగ్ ఏ పవర్ n బేస్ ఎక్స్ అవుతుంది. సేమ్ అదే విధంగా దీన్ని ఎలా రాయొచ్చు? లాగ్ 3 root 2 హోల్ పవర్ 4 బేస్ 2 అవుతుంది ఇంటూ 2. చూడండి, ఇక్కడ బేస్ పవర్ రెండు ఈక్వల్ అయితే మనకు ఇంకొక ఫార్ములా ఉంది. లాగ్ ఎక్స్ ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ. ఇక్కడ రెండు ఈక్వల్ అయితే దాని వాల్యూ ఎంత అంటే ఎక్స్. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ కాబట్టి దాని వాల్యూ ఎంత? 3 root 2 హోల్ పవర్ 4 ఇంటూ 2. 3 పవర్ 4 అంటే 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి.
3 3s are 9, 9 3s are 27, 27 3s are 81 ఇంటూ రూట్ 2 హోల్ పవర్ 4 అంటే రూట్ 2 ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. రూట్ 2 ఇంటూ రూట్ 2 2, మళ్ళీ రూట్ 2 ఇంటూ రూట్ 2 2, 2 2s are ఎంత 4 ఇంటూ 2. మనం ప్రోడక్ట్ చేసినట్టయితే చూడండి 4 2s are 8, 8 1s are 8, 8 8s are 64. So answer is 648 is the answer. Next question, if s equal to x such that x is a positive multiples of 3 less than 100, అదేవిధంగా p equal to x such that x is a prime numbers less than 20, then n of s and n of p is, s అనేది x such that x అనే అనున్నది 100 కన్నా తక్కువైన 3 యొక్క ధన గుణిజములు. నెక్స్ట్ అదేవిధంగా p ఈక్వల్ టు x such that x అనున్నది 20 కన్నా తక్కువైన ప్రధాన సంఖ్యలు అయిన n of s అదేవిధంగా n of p కనుక్కోవాలి. s అనేది వాడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో 3 మల్టిపుల్స్ అంట. మల్టిపుల్స్ అంటే ఏంటి? పాజిటివ్ మల్టిపుల్స్ 100 కంటే తక్కువ ఉండాలి అంటే 3. నెక్స్ట్ 3 టేబుల్ మల్టిపుల్స్ అంటే 9. ఈ విధంగా ఎంత వరకు ఉండాలంట? లెస్ దాన్ 100. 100 అంటే ఎంత వరకు వస్తాయి? 99 వరకు వస్తాయి. అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ? n of s అనేది మనం 3తో డివైడ్ చేద్దాం. అన్నిటి 3తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1 2 3 4 ఈ విధంగా మనకు 33 వస్తాయి. సో 3 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి? 33 ఉంటాయి. దాన్ని n of s అంటాం. ఓకేనా? 33 ఉంటాయి. నెక్స్ట్ అదే విధంగా p ప్రైమ్ నెంబర్స్ 20 లోపల ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏవి అవుతాయి? 2 3 5 7 11 13 నెక్స్ట్ 17 19 మొత్తం ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి. టోటల్ ఎన్ని అవుతాయి? n of s ప్లస్ n of p 33 ప్లస్ 8 దట్ ఈక్వల్ టు 41 ఉన్నాయి.